హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మదర్ అండ్ సన్స్ ఛానల్. ఈరోజు అయితే నేను చపాతీ ఫ్రాంకీస్ రోల్ చేస్తున్నాను. దానికోసం ముందుగా అయితే నేను ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను. ఇది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో సరిపడా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. ఈ వెజ్ చపాతీ రోల్స్ వచ్చేసి అయితే మేము నైట్ డిన్నర్కి తింటున్నాము. ఇది మా డిన్నర్ రెసిపీ. క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ వేసి కొంచెం కలుపుకొని ఇది కొంచెం నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇందులో కారము, ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని కావాల్సినంత కారం మీరు తినేదాన్ని బట్టి, మేము తినేదాన్ని బట్టి వేసుకుంటున్నాను. ఉప్పు, గరం మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం బాగా కలిపేసుకొని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసేసి మనం ఇప్పుడు చపాతీ కాల్చుకుందాం. ఇది ఉడికేలోపు చపాతీ ఫినిష్ చేసేసుకుందాం. నేను ముందుగానే చపాతీ తాల్చి పెట్టుకున్నాను, ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు కాల్చుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఆమ్లెట్ వేసి కాల్చుకున్న తర్వాత లైట్గా కొంచెం టమాటో కెచప్, మయోనైస్ స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెజ్జీస్ని మంచిగా మిడిల్లో ఇలా పెట్టుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని మన వెజ్జీ చపాతీ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే మా పెద్దోడి కోసం, ఇంకా మా చిన్నోడైతే తినడు ఇవన్నీ వేస్తే. ఆయన కోసం సింపుల్గా ఆమ్లెట్ చపాతీ. మాత్రమే తింటాడు తను ఇలా ప్లెయిన్గా. మా చిన్నోడి కోసం ఇలా ప్లెయిన్గా ఎగ్ చపాతీ రోల్. ఇంకా మా పెద్దోడి కోసం ఈ వెజ్ చపాతీ, అండ్ మా చిన్నోడి కోసం ఓన్లీ ప్లెయిన్ ఆమ్లెట్ చపాతీ. తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి.